Hi guys, good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more haul video. So చాలా డేస్ అయిపోయింది కదా నేను ఒక హాల్ వీడియో పోస్ట్ చేసి, అందుకని చెప్పేసి ఈ రోజు నేను జివామే హాల్ వీడియో చేస్తున్నా అనమాట. ఎందుకంటే జివామేలో ఇప్పుడు మనకు బ్రైడల్ సేల్ రన్ అవుతుంది. సో ఈ సేల్ వచ్చేసి మనకు నవంబర్ 10th నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో మనకు అప్ టు 60% ఆఫ్ ఉంది. అలాగే ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్, 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీతో పాటు నా కూపన్ కోడ్ కూడా ఉందన్నమాట, జూహిత్ జివామే అని చెప్పేసి. సో ఈ కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. డెఫినెట్గా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే మీరు యూజ్ చేసుకోండి కూపన్ కోడ్. సో దానివల్ల నాకేం కమిషన్ రాదండి, ఇది జస్ట్ మీకోసం ఇచ్చిన కూపన్ కోడ్ అంతే. సో ఇప్పుడు లేట్ చేయకుండా నేనేం తీసుకున్నాను అనేది నేను మీతో చెప్తాను. అండ్ ఇవన్నీ నేను ఆర్డర్ చేసింది ట్రావెల్కి వెళ్ళక ముందు అనమాట. యాక్చువల్లీ నేను ట్రావెల్లో ఉన్నప్పుడు వేసుకొని ఉంటే ఇంకా బాగుండేది, కానీ నేను వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇచ్చాను కాబట్టి నాకు ఒక 2-3 days తర్వాత నేను వెళ్ళిన తర్వాత వచ్చాయి. అండ్ ఇవన్నీ ఫస్ట్ ఇంప్రెషన్స్, జస్ట్ ఇప్పుడే నేను ట్రై చేసి వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నాను. నేను నా ఆనెస్ట్ ఒపీనియనే ఇస్తానమాట. నాకు నచ్చింటే నచ్చిందని చెప్తాను. అండ్ క్లాత్, ఫ్యాబ్రిక్ గురించి మీతో డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే హాల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ నైట్ వేర్. సో ఈ నైట్ వేర్ ఏంటంటే నాకు ఈసారి తీసుకున్నవన్నీ చాలా స్టైలిష్గా అనిపించాయి. అండ్ ఇది కొంచెం హాలోవిన్ థీమ్లో ఉందన్నమాట. ఇలాంటి కలర్ కూడా మెరూన్ రెడ్ నా దగ్గర ఏం లేదు. అండ్ కాలర్ నెక్స్ ఈ మధ్య చాలా బాగుంటున్నాయి, కాకపోతే నెక్ కొంచెం డీప్ ఉంటుంది. నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంకొక బటన్ ఇచ్చుంటే బాగుండేది అని నా ఒపీనియన్. కానీ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ప్రింట్ కూడా చాలా యూనిక్గా ఉంది. వేసుకున్నప్పుడు నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఐ మీన్ ది సైజ్ ఎక్సెల్ అండి. యాక్చువల్లీ నేను నైట్ వేర్లో మీకు తెలుసు కదా, ఏది పెద్ద సైజ్ ఉంటే అది తీసుకుంటూ ఉంటాను. ఒకవేళ మీరు అంత లూజ్ ఇష్టపడిన వాళ్ళైతే మీరు ఒక సైజ్ తక్కువే తీసుకోండి. అండ్ కమింగ్ ఫర్ ద ప్యాంట్స్, ఇవి ఫుల్ లెంత్ ప్యాంట్స్ అనమాట. మీరు మెటీరియల్ గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ చాలా మెంబర్స్ మన ఛానల్లో ట్రై చేసి నాకు ఇన్స్టాలో డిఎం చేస్తారు, కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్తారు మీ కోడ్ యూస్ చేసి మేము తీసుకున్నాము అని చెప్పేసి. నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు నచ్చకుండా నేనైతే రికమెండ్ చేయను. క్లాత్ చాలా చాలా సాఫ్ట్ ఉంది. నాకు తెలిసి జివామే ఈజ్ లైక్ వన్ బ్రాండ్ మొత్తం అందరూ గర్ల్స్ ప్రిఫర్ చేసేది. బికాజ్ లాంచ్ డే ఉంటాయి, నైట్ వేర్ చాలా కేటగిరీస్ ఉంటాయి కాబట్టి. అండ్ డిస్కౌంట్స్ కూడా చాలా రన్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ప్రింట్ డిఫరెంట్ ఉంది, కలర్ డిఫరెంట్ ఉంది. ఇది కొంచెం హాలోవిన్ థీమ్లో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ పాకెట్స్ చాలా ఇష్టం కదా అందరికీ. ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి పాకెట్స్. యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్, ఏదైనా మొబైల్ వేసుకోవడానికి, కీస్ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఐ లవ్ దిస్ అవుట్ఫిట్, చాలా సాఫ్ట్ ఉంది, బేబీ సాఫ్ట్ యాక్చువల్లీ. అసలు ఈ సెకండ్ అవుట్ఫిట్ ని చూస్తే ఎవరు నైట్ డ్రెస్ అనుకోరు, చాలా స్టైలిష్ కోఆర్డినేట్ సెట్ లాగా అనిపిస్తుంది. అండ్ లుక్ అట్ ది కలర్, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. పేస్టల్ కలర్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇష్టపడుతున్నారు. చూడండి ఎంత స్టైలిష్గా ఉంది కదా, నైట్ డ్రెస్ లాగా కనిపిస్తుందా. వింటర్ వేర్ కి అప్రోప్రియేట్ గా ఉంటుంది, బయటికి ఎక్కడికైనా ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఈ డీటెయిలింగ్ నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. బటన్స్ ఉన్నాయన్నమాట. అంటే నాకైతే ఎక్కువ డీప్ నెక్స్ నచ్చవు, ఎస్పెషల్లీ నైట్ వేర్ లో. చాలా కంఫర్టబుల్గా ఉండాలి ఇంట్లో వేసుకొని తిరగడానికి. సో బటన్స్ మనకు నచ్చినట్టు ఇచ్చారు కాబట్టి ఎక్కడి వరకైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం లూజ్గా ఫ్రీగా ఉండాలనుకునే వాళ్ళు యూ కెన్ జస్ట్ ఓపెన్ దిస్ అప్, నో ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ ద సెకండ్ కోఆర్డినేట్ సెట్. అండ్ నేను మోస్ట్లీ ఈసారి అన్ని ఫుల్ హ్యాండ్స్ ఉన్నవే తీసుకున్నట్టున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఈ మధ్య కొంచెం చలి కూడా పెడుతుంది కదా, అందుకని చెప్పేసి. సో ఇక్కడ ఉన్న వాటిలో ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ కంఫర్ట్ కూడా అలాగే ఉంది. కిందది మొత్తం ఫుల్ లెంత్ జాగర్స్ ఇవి. సో ఈ జాగర్స్ లో కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారండి, మంచిగా స్ట్రెచ్ అవుతుంది. నేను లార్జ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకొంచెం చిన్న సైజ్ అయినా సరిపోయేది. యాజ్ యూజువల్ ఇంట్లో ఉంటాం కాబట్టి కంఫర్టబుల్ గా వేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే మీరు ప్రాపర్ సైజే తీసుకోండి, ఎందుకంటే ఇది నైట్ డ్రెస్ లాగా లేదు. యాక్చువల్లీ చాలా స్టైలిష్ ఉంది, బయటకి ఎక్కడికైనా ఈజీగా స్నీకర్స్ వేసుకొని వేసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి పిక్ యువర్ ప్రాపర్ సైజ్ అని చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ అండ్ లుకింగ్ ప్రిటీ ఆన్ మీ. మనం ఎన్ని బట్టలు తీసుకున్నా అందులో ఖచ్చితంగా ఒక బ్లాక్ అయినా తీసుకోవాల్సిందే కదా. సో బ్లాక్ మళ్ళీ తీసుకున్నాను, బ్లాక్ సెట్, నైట్ సెట్. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే సపరేట్గా టాప్, సపరేట్గా బాటమ్స్ నేనైతే ప్రిఫర్ చేయను అనమాట. రౌండ్ ఫిగర్ వేస్తే రెండు సపరేట్గా తీసుకుంటే ఇంకా ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. సో నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా పజామా సెట్స్, నైట్ సెట్సే తీసుకోండి. లేదంటే నైట్ వేర్ మామూలు డ్రెస్సెస్ ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకుంటే మనకు కొంచెం ఎక్కువ సేవ్ అవుతుంది అని నా ఒపీనియన్. సో ఇది బ్లాక్ అనమాట. ఇది కూడా హాలోవిన్ థీమ్ లోనే తీసుకున్నాను. యాక్చువల్గా నేను చాలా క్యూట్
క్యూట్ ఉంది తెలుసా. యాక్చువల్లీ టాప్ కంటే బాటమ్స్ ఇంకా క్యూట్ ఉన్నాయి. నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట, మంచి కోజీగా ఉంటుంది అని చెప్పేసి. సో దీంట్లో కూడా అంతే ఎక్సెల్ సైజే తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయంటే ప్యాంట్స్, దీని మీద ఏదో వచ్చాయి బొమ్మలు, ఏదో డెవిల్ స్కల్ బొమ్మ వచ్చి దానికి మళ్ళీ కొమ్ములు వచ్చి ఇక్కడ బోన్స్ అన్ని పెట్టారనమాట. చాలా క్యూట్ అనిపించింది నాకు. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏ జాగర్. యాక్చువల్లీ నేను ఫస్ట్ చూసి ఇవి ప్యాంట్స్ అనుకున్నాను, కానీ వేసుకున్నాక ఓ నైస్ జాగర్స్ అనిపించాయి. బికాస్ ఇప్పుడు జాగర్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి అనమాట. ఇన్ఫాక్ట్ బయటికి కూడా వేసుకెళ్ళచ్చు అని చెప్పేసి దిస్ ఈస్ ద క్యూటెస్ట్ వన్. అండ్ నాకు వీనెక్ అంటే బాగా ఇష్టం కదా అని చెప్పేసి వీనెక్ ఉంటే తీసుకున్నాను. లిటరలీ నేను ఎప్పుడో పెట్టాను కదా, వచ్చేసాయి, నాకు గుర్తే లేవన్నమాట. అవును ఏంటి నేను ఈసారి ఫుల్ హ్యాండ్సే తీసుకున్నాను అనిపించింది. చాలా రోజులు అయిపోయింది నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకొని. మధ్య అన్ని కొంచెం హాఫ్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ బ్లాక్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ కలర్. సో ఇది ఇంకా నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ క్లాత్ విషయానికి వస్తే క్లాత్ కూడా చాలా బాగుంది. ఇట్ ఆల్సో హ్యావ్ పాకెట్స్, దానికి ఉన్నాయి దీనికి ఉన్నాయి. ఇప్పుడు చూపించిన 3 అవుట్ఫిట్స్ కి పాకెట్స్ ఉన్నాయి. సో దట్స్ ఎ డబుల్ ప్లస్. ఇది నా 4th స్టైలిష్ నైట్ సెట్. ఇది కూడా ఫుల్ హ్యాండ్సే తీసుకున్నాను. అండ్ ఈ కలర్ ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదండి. ఐ కాంట్ డిస్క్రైబ్ దిస్ కలర్. యాక్చువల్లీ కొంచెం పర్పుల్ టోన్స్ లో ఉంది కదా, కానీ చూడ్డానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. దీని మీద ఏముంది, నైట్ స్కై అంట. చాలా సింపుల్ ప్రింట్, ఎక్కువ లేదు, మోస్ట్లీ ప్లెయినే ఉందన్నమాట. నాకు ప్లెయినే ఇష్టము. మరీ ఎక్కువ ప్రింట్ అంతా వెళ్తున్నా కూడా ఇది వెళ్ళిపోతుందేమో అని నాకు ఒక టెన్షన్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ పోదు, కానీ ఎందుకు చెప్పండి, సాలిడ్స్ ఉన్నప్పుడు మళ్ళీ వేరేది ప్రిఫర్ చేయడం. కానీ బాటమ్స్ లో అయితే కొంచెం డీటెయిలింగ్ ఉంటే ఇష్టపడతాను నేను. సో బాటమ్ లో ఆల్రెడీ మనకి ఇట్లా ప్యాటర్న్ వచ్చింది అంటే నేను ఎప్పుడైనా టాప్స్ అనేటివి చాలా సింపుల్ గానే సెలెక్ట్ చేసుకుంటా. అంటే ఈ రెండు పెయిర్ అయినప్పటికీ పైన కింద రెండింటికి డిజైన్ ఉంటే నేను అంత ఇష్టపడిన అనమాట. చాలా సింపుల్ గా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ దీని మెటీరియల్ కూడా కాటన్, ప్యూర్ కాటన్, నాకు బాగా నచ్చింది. కాకపోతే దీనికి పాకెట్స్ లేవు. పాకెట్స్ ఉంటే ఇంకా బాగుండేది, మొబైల్ వేసుకోవడానికి, కీస్ వేసుకోవడానికి, కార్డ్స్ ఏమైనా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండేది. కానీ కంఫర్ట్ వైజ్ మాత్రం చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ట్యాగ్స్ ఎందుకు తీయలేదు అనుకోవద్దండి, లిటరలీ ఇప్పుడే ట్రై చేశాను అనమాట. సో సిజర్స్ నాకు ఎక్కడ కనిపించలేదు కట్ చేయడానికి. మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత ఐ షుడ్ కట్ దెమ్ ఆఫ్. సో ఇదనమాట. నాకు తెలిసి ఇంకొక నైట్ డ్రెస్ ఉంది, దాంతో పాటు కొన్ని స్పెషల్ 2 లాంచ్రే తీసుకున్నాను అనమాట. మన దగ్గర ఉన్న లాస్ట్ అవుట్ఫిట్ ఇది. సో లుక్ అట్ దిస్ కలర్. అసలు ఎంత జటాక్ కలర్ తీసుకున్నాను కదా నేను. అసలు ఇది సేమ్ ఫుల్ హ్యాండ్స్ అండ్ దీని మీద సైజ్ ఉండేది వచ్చేసి ఎక్సెల్, కానీ ఒక్క సైజ్ చిన్న తీసుకుంటే బాగుంది అనిపించింది, మరీ లూజ్ ఉన్నట్టు అనిపించింది. అండ్ మిగతా అన్ని నైట్ సెట్స్ తో కంపేర్ చేస్తే దీని మెటీరియల్ కొంచెం తిన్నుంది అనమాట. అంటే అదున్నంత థిక్నెస్ దీనికి లేదనిపించింది నాకు, ఎస్పెషలీ టాప్కి. బాటమ్కి అయితే బాగుంది అండ్ టాప్ ఎందుకో కొంచెం పల్సగా ఉన్నట్టు అనిపించింది నాకు. బట్ కలర్ అంతా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇక్కడ ఏముందంటే విచ్ వే టు ద క్యాండీ అంట. సో విచ్ వే టు ద క్యాండీ మరి చూడాలి. సో దిస్ ఇస్ ద వన్. నేను వేసుకున్నప్పుడు అయితే చాలా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ చెప్పా కదా మనకి ఇక్కడ టీ షర్ట్ మీద ఎలిమెంట్ ఉంది కాబట్టి బాటమ్స్ ఐ చూస్ రియలీ సింపుల్ అండ్ ప్లెయిన్. ఫుల్ ప్యాంట్స్ అనమాట ఇవి. చాలా లూజ్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో స్ట్రెచ్ కూడా మంచిగా అవుతాయి అనమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్ యూస్ చేస్తారు కాబట్టి నేను మేబీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ దీస్ ఆర్ ద 5 సెట్స్ అనమాట, మొత్తం 5 నైట్ సెట్స్. చాలా స్టైలిష్ గా ఉన్నాయి, ఇంట్లో వేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అనిపించింది నాకు. అప్రోప్రియేట్ కదా. సో మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. అప్పుడే అయిపోలేదు, ఇంకా 2 ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ 2 లాంజ్రే ఐ థాట్ అసలు ఎలా వర్క్ అవుతాయి ఇవి ఏంటి అని చెప్పేసి అవేంటో చూపిస్తాను. ఈ 2 లాంజ్రే తీసుకున్నాను. యాక్చువల్గా వచ్చినప్పుడు ఇదేంటిది ఇంత పల్చగా ఉంది, అసలు వేసుకుంటే సపోర్ట్ వస్తుందా రాదా అనుకున్నాను. కానీ వేసుకున్న తర్వాత నాకు అర్థమైంది అసలు ఇలా ఎందుకు డిజైన్ చేశారు ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ఈ మోడల్ చాలా డిఫరెంట్ మోడల్ అనమాట. మిరాకిల్ బ్రా అంటారంట దీన్ని. 24 hours కంఫర్ట్, నాన్ ప్యాడెడ్, నాన్ వైర్డ్ అండ్ 3/4 కవరేజ్ ఉంటుంది. ఇవన్నీ చదివిన తర్వాత ఇది ఎట్లా ఇస్తుంది అబ్బా 3/4 కవరేజ్, చూడడానికి ఇంత పల్చగా ఉంది అనుకున్నాను. కానీ లుక్ ఎట్ దిస్. దీనికి ఎక్కడ ఈ లాంజ్రేలో మనకి ఎక్కడ కూడా ఏమంటారు స్టిచ్చింగ్ కానీ అలాంటిది ఏమి యూజ్ చేయలేదు. కానీ ఇక్కడ లాస్ట్ లో చూస్తే బ్యాండ్ విడ్త్ చాలా ఉందన్నమాట. సో ఇట్లా బ్యాండ్ విడ్త్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్ గా ఆ కవరేజ్ అనేది వస్తుంది. అండ్ స్టిచెస్ లేవు కదా, స్టిచెస్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా టాప్ కానీ కొంచెం థిన్ ఉండే టీ షర్ట్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ వేసుకున్నప్పుడు ఆ లైన్స్ ఉంటాయి కదా, సో ఆ లైన్స్ అనేటివి అస్సలు కనపడవు అనమాట. అలాంటి అవుట్ఫిట్స్ లోకి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్లీ ఒక్కటైనా మీరు ట్రై చేసి చూడండి. ఆ కవరేజ్ కానీ ఆ ఫినిష్ కానీ ఆ లైన్స్ కనపడకపోవడం కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. వెరీ కంఫర్టబుల్. అసలు ఇలా చుడుతుంటే చేతిలో సరిపోతుంది అనమాట, అంత బాగుంది అనమాట, అంత
కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంది. యాక్చువల్లీ నాకు వేరే కలర్ దొరకలేదు, అందుకని చెప్పేసి పీచ్, ఓకే బేజ్ తర్వాత పీచ్ ఇస్ ద కలర్ అనుకొని తీసుకున్నాను అనమాట. ఈ ప్రింట్ కూడా ప్యాటర్న్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. సో యా, దీస్ ఆర్ ద వన్స్. ఈ రెండునే లాస్ట్. ఇంకా దీంతో పాటు మీకు ఇంకా చాలానే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ కేటగిరీలో సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా కొంచెం స్కిన్ కేర్, నెయిల్ పాలిష్లు, కొంచెం హెయిర్ స్ప్రేస్, ఇలాంటివన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్లో ఉంటే మీరు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. సో అదనమాట నా జివామే హాల్. తెలుసు కదా మనకు జివామేలో బ్రైడల్ సేల్ అనేది రన్ అవుతా ఉంది అండ్ 10th నవంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. అప్ టు 60% ఆఫ్ ఉంది. అలాగే మనకు ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, 15 days ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ. దాంతోపాటు మర్చిపోకుండా నా కూపన్ కోడ్ యూస్ చేయండి, జూహిత్ జివామే అని చెప్పేసి, సో దట్ మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చుంటాను జివామేది, డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా మీకు ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు కూడా చెక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ హాల్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏ నైట్ సెట్ బాగా నచ్చింది, మీరేం ఆర్డర్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దండి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ vlog. I will see you in my next vlog, guys. Stay positive, stay healthy and be kind to everyone. Do follow me on Instagram. Bye guys.